అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు, మానవ విలువలు అన్నీ కూడా మంట కలిసిపోతున్నాయని చెప్పొచ్చు. మరి భర్త భార్యను చంపడం, భార్య భర్తలను చంపడం, సో ఇలాంటి సంఘటనలు అయితే మనం రెగ్యులర్గా అయితే చూస్తూ ఉన్నాం. మరి ప్రస్తుతం ఇలాంటి సంఘటన ఒకటైతే హైదరాబాద్లో అయితే జరిగింది. మరి ఒక మహిళ, ఇద్దరు భార్యాభర్తలు మహిళ, మరి వాళ్ళిద్దరికి ఒక చిన్న గొడవ వల్ల అయితే మరి భర్త ఎవరైతే ఉంటారో, మరి మహిళ ఆమె భార్య ఉంటారు కదా, ఆమె అయితే గొంతు కోసి మరి కత్తితో అయితే దాడి చేయడం జరిగింది. దాడి చేస్తే ఆమె పరిస్థితి కూడా విషమంగా మారింది. సో ఇది ఎక్కడ జరిగిందంటే మరి హైదరాబాద్ పరిధిలో మరి జగద్గిరి గుట్ట అనే ప్రాంతం దగ్గర అయితే, ఎల్లమ్మబండ అనే ప్రాంతం దగ్గర అయితే జరిగింది. సో దీని డీటెయిల్స్ అయితే మొత్తం చూద్దాం. సో ఇద్దరు భార్యాభర్తలు, వాసాల శ్రీధర్ కళ్యాణి అనేటోళ్ళు ఇద్దరు భార్యాభర్తలు అనమాట. సో వాళ్ళదైతే ఒకరిది కరీంనగర్, శ్రీధర్ అయితే కరీంనగర్, కళ్యాణిది అయితే ఖమ్మం. సో వీళ్ళిద్దరికి కూడా ఆ ప్రేమ వివాహం అయితే జరిగింది 11 ఏళ్ల క్రితం, 11 సంవత్సరాల క్రితం అయితే వీళ్ళకైతే మ్యారేజ్ జరిగింది. సో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సో బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చారు. జగద్గిరిగుట్ట ప్రాంతంకి వచ్చి మరి అక్కడైతే నివాసం ఉంటున్నారు, అక్కడ ఉంటున్నారు. సో వాళ్ళకు ముగ్గురు పిల్లలు అనమాట. ఒకరు 11, ఇంకొకరు 9, ఇంకొకరు 7 సంవత్సరాలు. సో ముగ్గురు కూడా అబ్బాయిలే, ముగ్గురు కుమారులే. సో వీళ్ళ జీవితం అట్లా సాగిపోతుంది. ఎవరైతే శ్రీధర్ ఉంటారో ప్రైవేట్ జాబ్ అయితే చేస్తూ ఉంటాడు. సో ఈ క్రమంలో ఏం జరిగింది, ఆమె కళ్యాణి అంటే ఆమె ఇంటి దగ్గరనే ఉంటుంది, హౌస్ వైఫ్గా ఉంటుంది, పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. మరి ఈ క్రమంలో ఆమెకు ప్రస్తుతం మరి సోషల్ మీడియా అయితే ఎక్కువగా నడుస్తున్న టైంలో ఆమెకైతే సోషల్ మీడియా అయితే యూజ్ చేయడం రెగ్యులర్గా, అది ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూడడం, లేదంటే ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఉంటాయి కదా, అందులో చూడడం, టైంపాస్ చేయడం. సో ఇట్లా చేసుకునే క్రమంలో మరి ఒక వ్యక్తి అయితే పరిచయం అయిన ఆమెకు, కర్నూలుకు చెందిన ఒక వ్యక్తి అయితే ఆమెకు పరిచయం అయ్యి ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా మెసేజ్ చేసుకోవడము, మాట్లాడుకోవడం, ఒకరి నెంబర్ ఒకరికి ఇచ్చుకొని మాట్లాడుకోవడం, సో ఇట్లా జరుగుతున్నాయంట. సో ఈ విషయం కాస్త అలా శ్రీధర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హస్బెండ్కి అయితే తెలిసినాక ఇక ఎవరైనా ఊకోరు కదా, ఎవరో ఊకోని క్రమంలో మరి ఆమెనైతే చాలా మందలించిందంట. మందలించే క్రమంలో ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్య ఇక గొడవలు స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి ఇంకా ఈమె రెగ్యులర్గా ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తితో మాట్లాడడం, సో ఈయన భర్త ఎవరైతే శ్రీధర్ ఉంటాడో ఈయన చూడడం, సో ఇట్లా వాళ్ళ మధ్య అయితే తరచూ నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయంట. సో ఫైనల్గా ఏం చెప్పేసిందంటే, నువ్వు ఖచ్చితంగా మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా భర్త అయితే గట్టి వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఆమె అట్లనే చాటింగ్ చేయడం, అట్లనే ఫోన్లు మాట్లాడడం లాంటివి చేస్తున్నారట. ఆమె ఎంత స్థాయికి వచ్చిందంటే, ఆమె ఎంత తారాస్థాయికి వచ్చిందంటే ఆమె ఫోన్ మాట్లాడడం, నేను ఫోన్ నిన్ను పిల్లలనైనా వదిలేస్తాను కానీ ఆ వ్యక్తితో మాత్రం ఫోన్ మాట్లాడకుండా ఉండలేను, నేను ఆ వ్యక్తితో వెళ్ళిపోవడానికి కూడా సిద్ధము, అవసరమైతే నీకు విడాకులు ఇచ్చేస్తా, పిల్లలను నీకు విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతా అని కూడా ఆమె కరాఖండిగా చెప్పేసిందంట ఆ భర్తతోని. ఎవరైతే పరిచయం అయినా, ఈమె మ్యారేజ్ చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకొని 11 సంవత్సరాలు ఈయనతో కాపురం చేసి సంసారం చేసిన తర్వాత కొత్తగా ఎవరైతే పరిచయం అయ్యారో మరి ఆ వ్యక్తి కోసం అయితే ఈమె పిల్లల్ని భర్తను వదిలేయడానికి కూడా ఈమె సిద్ధంగా ఉండి భర్తకు విడాకులు ఇచ్చేసి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తితో వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది. మరి ఆ క్రమంలో వీళ్ళ మధ్య అయితే గొడవలు జరిగేది. ఇక గొడవలు అయితే పెద్ద మనుషుల సమక్షంలో, గ్రామ సమక్షంలో చిన్న చిన్న పంచాయతీలు పెట్టి కూడా అట్లా చేసిరంట. సో ఎంత చేసినప్పటికీ కూడా ఆమె ప్రవర్తనలో అయితే మార్పు వస్తలేదు. సో మరి రానప్పటికీ మరి రీసెంట్గా మరి ఏం జరిగింది అని అంటే, ఆమె ఖచ్చితంగా ఇక మీకు విడాకులు ఇచ్చేస్తానని భర్తతో చెప్పేసింది. ఇక నీకు విడాకులు ఇచ్చేస్తా అని చెప్పేసి, పిల్లలు నీకు ఇచ్చేసి మరి విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతా అబ్బాయితోనని చెప్పే క్రమంలో వాళ్ళ ఇద్దరి మధ్య అయితే గొడవ జరిగింది. గొడవ పెద్దగా కాస్త ఇక ఎవరైతే భర్త ఉంటారో మరి ఆయన కత్తి తీసుకొని అయితే భార్య పైన దాడి చేసిండు. మొత్తానికి దాడి చేస్తే ఆమె మేడ భాగము, చెయ్యికి తీవ్ర గాయాలైతే అయినాయి. సో ఆమె దాడి చేసిన తర్వాత ఈ వ్యక్తి కూడా ఏం చేసి 2 చేతులకైతే కోసుకున్నాడు, మణికట్టు ఉంటుంది కదా ఇక్కడ, సో ఇక్కడికైతే కోసుకున్నాడు. మరి తీవ్ర రక్తస్రావం అయితే అయింది. ఇక ఆమె బయటకు వచ్చి అయితే మన భర్తను కాపాడండి అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఎవరైతే స్థానికులు ఉంటారో మరి వాళ్ళని అయితే పిలిచింది. ఆ పిలిచే క్రమంలో వాళ్ళైతే వచ్చి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు మొత్తానికి. సో ఆమె అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆమె కొద్దిగా సీరియస్గానే ఉంది, ఆమె హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతుంది. సో భర్తకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇది జరిగిందనమాట. అంటే 11 ఏళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మరి ఎవరో ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి కోసం ఇంత చేస్తుంది అని అంటే, సో మన సంబంధాలు, మన పెళ్ళి, దానికి ఉన్న వాల్యూ, సో ఇవన్నీ ఎక్కడ పోతాయి? ఇప్పుడు నువ్వు పిల్లల్ని వదిలేసి, భర్తను వదిలేసి పోతే ఎవరైతే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తిని నేను ఎక్కువ రోజులు చూసుకుంటానని గ్యారెంటీ అయినా అది కరెక్ట్ కాదు కదా. నీకు మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన తర్వాత నీకు పిల్లలు ఉన్నారు, నీకు భర్త ఉన్నారు, ఇవన్నీ చేసుకోకుండా ఎవరో కొత్త వ్యక్తి కోసం పరిచయం అయ్యి ఇట్లా పోవడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి మీరు. ప్రస్తుత సమాజంలో మొత్తం అవే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూడు మరి వివాహేతర సంబంధాలు, ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, సో ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని జరిగినా కానీ
రెగ్యులర్గా చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో దీనివల్ల మార్పులు అయితే ఏం కనిపించట్లేదు. మరి ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది. మరి ఇన్ని సంవత్సరాలు, దాదాపు 11 సంవత్సరాలు అయితే వాళ్ళు కలిసి ఉన్నారు ప్రేమ వివాహం చేసుకుని. అంటే దాదాపు ఒక సగం జీవితం అయిపోయింది. సగం జీవితం అయిపోయినాక నువ్వు ఎవరో ఒక వ్యక్తి కోసం, ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి కోసము మరి ఈ విధంగా మరి భర్త పిల్లల్ని వదిలేయాలంటే ఎట్లా ఈ సంబంధాలు ఏంటి అంటే ప్రేమకు పెళ్ళికి అంత ఇంత విలువ లేదా, అసలు వాల్యూ లేదా? మన భారతీయ సంస్కృతిలో పెళ్ళికి కానీ ప్రేమకు ఎంత 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 రెస్పెక్ట్ ఉంటుంది, ఎంత గౌరవం ఉంటుంది. సో అవన్నీ కూడా మరి పక్కన పెట్టేసి నేను ఎవరో కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతా అంటే సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అసలు? ఓ సరే నువ్వు వెళ్ళిపోతే ఏం చేస్తారా, నువ్వు 4 రోజులు ఉంటావు, తర్వాత కూడా నిన్ను గెలిటేస్తారు. ఎందుకంటే వాడు చేసే పనే అది. కాబట్టి ఎవరైతే అవతల వ్యక్తి ఉన్నాడో నేను 4 రోజులు ఉంచుకొని పడేస్తాడు, బయట పడేస్తాడు, నిన్ను కూడా వదిలేస్తాడు. అప్పుడు నీ బతికేమవుతుంది? రోడ్డు మీదకి వచ్చేస్తుంది. సో ఇట్లా ఇవన్నీ ఆలోచించకుండా ఏదో 4 రోజులు మాట్లాడుతున్నా అని చెప్పేసి, మంచిగా ప్రేమగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా సమాజం అయితే ఆలోచించాలి. సో మన భారతీయ సంస్కృతుల్లో ప్రేమ పెళ్ళి అనే దానికైతే కొద్దిగా రెస్పెక్ట్ ఉంటుంది. సో ఈ రెస్పెక్ట్ కూడా చాలామంది అయితే గౌరవించి దానికి అనుగుణంగా మరి పెళ్ళి చేసుకున్నప్పుడు అయితే పెళ్ళి జీవితంలో ఒకటేసారి చేసుకుంటారు. సో సంసారం అయితే మంచిగా నడుస్తుంది. ఇక్కడ కంప్లైంట్స్ కూడా ఏం లేవు. మరి సో అతని భర్త ఏమన్నా నీకు రోజు వచ్చి తాగి వచ్చి కొడుతున్నాడా, లేదంటే ఆ పిల్లలను బాగా చూసుకుంటలేడా, కుటుంబ సమస్యలను పట్టించుకుంటలేడా అన్నట్టు అట్లా లేదు. సో మంచిగానే నడుస్తుంది. ఆయన ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ మంచిగా చూసుకుంటున్నాడు. సో ఇట్లాంటి వాళ్ళు కూడా మరి ఎవరో పరిచయమైన వ్యక్తి కోసం ఇంటర్నెట్లో మెసేజ్లు పెట్టడం, ఫోన్లు మాట్లాడడం, సో ఇవి ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు చనిపోయేంత వరకు వచ్చింది. ఇప్పుడు ఒకవేళ మీరిద్దరు చనిపోతే 3 పిల్లలు ఉన్నారు, పిల్లల పరిస్థితి ఏంది? ఇది కూడా ఆలోచించాలి కదా. ఎట్లా ఆలోచించకుండా ఎవరో 4 రోజుల పరిచయం కోసం పోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా సమాజం అయితే ఆలోచించాలి. సో ఇలాంటివి కూడా మనము ఈ చట్ట పరిధిలోకి మనం ఏదైతే సమాజంలో బతుకుతున్నామో చట్టపరంగా, సో ఇవన్నీ కూడా ఆలోచించి బ్రతకాల్సి ఉంటుంది. మరి జీవితము విలువ ఇవన్నీ తెలుసుకొని కూడా మనమైతే బతకాల్సి ఉంటుంది. దయచేసి ఇలాంటివి ఎవరు ఎంకరేజ్ చేయొద్దు, ఇలాంటివి ఎవరు కూడా చేయకూడదు అనేదే మా యొక్క ఉద్దేశం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.